గెలుపు కోసం టీమిండియా రికార్డు చేరువలో గిల్, టీమిండియాలోకి అంశుల్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ న్యూస్ ని ఇప్పుడు చూద్దాం. ఇంగ్లాండ్ తో మూడో టెస్టు కోసం టీమిండియా ఆటగాళ్లు మాంచెస్టర్ స్టేడియానికి చేరుకున్నారు. ఇందుకోసం వాళ్ళు రైల్లో ప్రయాణం చేశారు. సాధారణంగా నగరాల్లో బస్సులోనే ఆటగాళ్ల ప్రయాణాలుంటాయి. కానీ మాంచెస్టర్ లో వర్షం, ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా ఆటగాళ్లు రైల్లో వెళ్లారు. అయితే ఆటగాళ్ల పూర్తి ప్రయాణం రైల్లోనే సాగలేదు. ఇంగ్లాండ్ గడ్డపై ద్వైపాక్షిక టెస్టు సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన ఆసియా బ్యాటర్ గా చరిత్ర సృష్టించేందుకు గిల్ సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ రికార్డు పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం మహమ్మద్ యూసుఫ్ పేరిట ఉంది. టెస్ట్ కెరీర్ లో గిల్ మరో 25 పరుగులు చేస్తే ఈ రికార్డును బ్రేక్ చేస్తాడు. భారత్ ఇంగ్లాండ్ మధ్య 4వ టెస్ట్ జూలై 23న ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే టీమిండియా ప్లేయింగ్ 11 లో చేయవలసిన మార్పులపై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను ఆడించాలని సూచించాడు. దేశవాళీ క్రికెట్ లో అదరగొట్టిన అంశుల్ కాంబోజ్ కు టెస్ట్ జట్టులో చోటు దక్కింది. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా జట్టుతో చేరనున్నాడు. మిగిలిన 2 టెస్టులు ఆడేందుకు అంశుల్ ఇంగ్లాండ్ కు చేరుకోనున్నారు. హర్షదీప్ స్థానంలో అంశుల్ కు ఛాన్స్ వచ్చింది. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. టీమిండియా మాజీ క్రికెటర్లు ఈ మ్యాచ్ లో ఆడేందుకు విముఖత చూపడమే కారణమంటూ WCL నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ లో రేపు పాకిస్తాన్ తో జరగాల్సిన మ్యాచ్ ను హర్భజన్ సింగ్ బాయ్కాట్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇండియా పాక్ మధ్య వైరం తీవ్రమైంది. పాక్ తో ఎలాంటి సంబంధాలు, చర్చలు ఉండవని కేంద్రం కూడా ప్రకటించింది. ఈ క్రమంలోనే మ్యాచ్ ఆడేందుకు హర్భజన్ విముఖత చూపారు. బ్యాటర్ల వైఫల్యంతో ఇంగ్లాండ్ తో 2వ వన్డేలో భారత మహిళల జట్టు పరాజయం పాలైంది. 3 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా వర్షం అంతరాయం మధ్య జరిగిన పోరులో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా GLR పద్ధతి ప్రకారం 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడింది. ఫిడే మహిళల చెస్ ఛాంపియన్షిప్ లో భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి సెమీఫైనల్ కు చేరువైంది. క్వార్టర్ ఫైనల్ తొలి గేమ్ లో ఆమె చైనాకు చెందిన యాక్సిన్ సాంగ్ పై విజయం సాధించింది. భారత లాంగ్ జంప్ అథ్లెట్ మురళీ శ్రీశంకర్ అద్భుత ప్రదర్శన చేశాడు. పోర్చుగల్ లో జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ పోటీల్లో విజేతగా నిలిచాడు. అంతేకాకుండా తన అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేశాడు. భారత జట్టుకు వేరువేరుగా కోచ్లు అవసరమని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించాడు. ఈ విషయంపై BCCI ఆలోచన చేయాలని సూచించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ టెస్ట్ ఫార్మాట్ కు వేరువేరుగా కోచ్లు ఉండే బాగుంటుందన్నారు.